ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మనకి నెట్‌ఫ్లిక్స్ రా యొక్క మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయన్నమాట. నిన్ననే ఈ బెట్టింగ్ ఓడ్స్ అనేవి వచ్చేసినాయి. సో, నిన్న వీడియో చేయలేదు. అండ్ ఈరోజు ఇంకా కొన్ని అప్డేట్స్ అండ్ ఆ బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో, మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో, ఫస్ట్‌గా బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. సో, మనకి నెట్‌ఫ్లిక్స్ రా అనేది సో, టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడు వేరే ప్లాట్‌ఫార్మ్ పైన వస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ పైన వస్తుంది. సో, మనకి టైమింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా అంటే సో, టైమింగ్స్ అనేవి ఏం చేంజ్ అవ్వవు. సో, మనకి యథావిధిగా 6:30కి మార్నింగ్ లైవ్ అనేది వస్తదనమాట. సో, 6:30 నుండి 3 అవర్స్ అంటే 9:30 వరకు రా అనేది వస్తది. సో, ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మేబీ ఒక 5 మినిట్స్ ఎక్కువ వచ్చినా రావచ్చనమాట. సో, చెప్పలేం. ఇప్పుడు మనకి స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పుడు సో, ఒక 5 మినిట్స్ ఎక్కువ ఇచ్చినారు. సో, స్మాక్ డౌన్ అనేది కొంచెం ఎక్కువ సేపు వచ్చింది. అండ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్తుంది రా. సో, మేబీ చెప్పలేం. కొంచెం ఎక్కువ టైం వచ్చినా రావచ్చనమాట. సో, ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే టైమింగ్స్‌లో ఏం చేంజ్ ఉండదు. ఎందుకంటే మనకి మార్నింగ్ 6:30కి లైవ్ అనేది స్టార్ట్ అవుతది. 9:30 వరకు రా అనేది ఎండ్ అవుతదన్నమాట. సో, ఇక బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే సో, చాలామంది ఫ్యాన్స్ రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారు? సో, రూమర్స్ ఏమో రోమన్ రీన్స్ విన్ అవ్వరు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రోమన్ రీన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్లీ ఫేవర్‌లో ఉన్నారు మన రోమన్ రీన్స్ బెట్టింగ్ ఓడ్స్‌లో. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మధ్య ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో మన రోమన్ రీన్సే విన్ అవుతారంట. సో, రోమన్ రీన్స్ ఫైనల్లీ తన ఉలాఫాల మాలని రీగెయిన్ చేసుకోబోతున్నారు. విన్ అవ్వబోతున్నారు. సంపాదించుకోబోతున్నారు. సో, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, ఎనీ టైమ్ బెట్టింగ్ ఓడ్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. సో, ఒకవేళ ఈ మ్యాచ్‌లో వేరే సూపర్ స్టార్స్ ఇన్వాల్వ్ అవుతే ఈ బెట్టింగ్ ఓడ్స్ కూడా రాంగ్ అవ్వచ్చనమాట. సో, మనం బెట్టింగ్ ఓడ్స్‌ని పూర్తిగా నమ్మలేం. సో, మ్యాచ్ అనేది ఫెయిర్‌గా వెళ్తే బెట్టింగ్ ఓడ్స్ అనేవి రియల్ అవ్వచ్చు. కాకపోతే ఈ మ్యాచ్‌లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారనుకో డిస్టర్బెన్స్ వచ్చిందనుకో సో, మేబీ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ రియల్ అవ్వాలని రూల్ ఏం లేదు. మ్యాచ్‌లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే. బట్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన రోమన్ రీన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ చాలామంది ఫ్యాన్స్ బిలీవ్ చేసేది అదే. రోమన్ రీన్స్ ఆ ఉలాఫాల మాలని గెలుచుకోవాలని. సో, ప్రెజెంట్ అయితే ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నారు రోమన్ రీన్స్ ఆ ఉలాఫాల మాలను గెలిచేటందుకు. సో, చెప్పలేం బెట్టింగ్ ఓడ్స్ ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు. సో, ప్రెజెంట్ అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ ఇంకా రూమర్స్ అయితే రావచ్చు. అంటే ఇప్పుడు ఈ రా కోసం అంటే ఈ మ్యాచ్ కోసం ఇంకా 2 డేస్ టైమ్ ఉంది. మనకి సండే ఉంది అండ్ మండే ఉంది. సో, ఈ 2 రోజుల్లో ఏదైనా జరగచ్చనమాట. మేబీ ప్లాన్సే చేంజ్ చేసినా చేయొచ్చనమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ హ్యాపీగా ఉండండి. కొంచెం రోమన్ రీన్స్‌కే ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నారు బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన సీఎం పంక్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది సీఎం పంకే అంట. అండ్ ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని మళ్ళొకసారి మైకెల్ కోల్ హింట్ అయితే ఇచ్చారన్నమాట ఈరోజు స్మాక్ డౌన్ కామెంటరీలో. సో, ఈ మ్యాచ్ మేబీ మెయిన్ ఈవెంట్‌లో ఉండొచ్చు. సో, ఒకవేళ ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో ఎందుకు పెడుతున్నారు? సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్ ఒక హైలైట్ మ్యాచ్. చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కంటే. సో, ఆ మ్యాచ్ కూడా వెరీ ఇంట్రెస్టెడే. బట్ ఇక్కడ రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలను గెలుస్తారా? గెలవరా? అనే దాని గురించి సో, చాలా చాలా టెన్షన్ ఉంది. సో, ఆ మ్యాచ్‌ని విడిచిపెట్టి ఈ మ్యాచ్ ఎందుకు మెయిన్ ఈవెంట్‌లో పెడుతున్నారు? సో, ఇక్కడ కొంచెం డౌట్ అనిపిస్తుంది. సో, మరి మేబీ రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలని గెలవరా? సో, అందుకని ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెడతలేదా? అనేది కొంచెం డౌట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఈ మెయిన్ ఈవెంట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. సో, స్టిల్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదా? లేదంటే సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటదనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, వెయిట్ చేద్దాం. ఇంకా 2 డేస్ టైమ్ అయితే ఉంది. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే సీఎం పంక్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌కి స్టిపులేషన్ అయితే యాడ్ చేసినారు. లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్. సో, ఇప్పుడు ఆ స్టిపులేషన్ ఉండదు అన్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో, చూద్దాం మరి ఉంటదా? ఉండదా? అనేది ముందు ముందు తెలుస్తది. బట్ ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన లివ్ మోర్గన్‌కి సపోర్ట్ చేయట్లేదు. రియా రిప్లీకి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది రియా రిప్లీ అంట. సో, రియా రిప్లీ మళ్ళీ న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేటందుకు ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ జే ఉసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ అయితే మన డ్రూ మ్యాకింటైర్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నారు డ్రూ మ్యాకింటైర్. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది డ్రూ మ్యాకింటైర్ అన్నమాట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం అయితే.
సో ఇవి అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన మ్యాచెస్, బెట్టింగ్ ఓడ్స్. అండ్ ఇప్పుడు ఇంకా మ్యాచెస్ జరుగుతాయి. సో ఇవే 4 మ్యాచెస్ అని గాదు. సో ఇంకా మ్యాచెస్ జరగొచ్చు. అండ్ ట్రావిస్ స్కాట్ గూడా వస్తున్నారు. ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ గూడా రావచ్చు. అండ్ మన జాన్ సీనా గూడా వస్తారు. అండ్ కోడీ రోడ్స్ గూడా ఉన్నారన్నమాట. ఈ రా కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. కోడీ రోడ్స్ గూడా వస్తారు. అండ్ ఇంకా మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది రాకు గురించి. సో ఇప్పుడు రాకు వస్తారా? రారా? సో ఇప్పుడు రాకు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్డేట్స్ ఏంది అంటే ఇప్పుడు మన రాకు టీకేఓలో షేర్ మెంబర్స్ గదా! సో వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గదా! సో ప్రెజెంట్ అయితే రాకుకి కొన్ని టీకేఓలో షేర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు 95,000 షేర్స్‌ని ఇంకా కొన్నారు. సో ఇప్పుడు ఆ షేర్స్ మొత్తం కలిపి సో ఆ 95,000 షేర్స్‌ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు మొత్తంగా రాకు దగ్గర ఉన్న షేర్స్ ఎంత అంటే 2,89,000 షేర్స్ టీకేఓలో ఉన్నాయన్నమాట మన రాకువే. సో టోటల్‌గా మన రాక్ షేర్స్ 2,89,000 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందుకు కొన్ని ఉండే షేర్స్ మన రాకువే. అండ్ ఇప్పుడు 95,000 షేర్స్ యాడ్ చేసుకొని మొత్తంగా చూసుకుంటే 2,89,000 షేర్స్ అయితే మన రాకు ఉన్నాయి టీకేఓలో. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద బాస్ అని చెప్పాలి రాకు. సో ఇంతకుముందు కూడా మన బాస్ రాకే. సో ఇప్పుడు కూడా ఇక అఫీషియల్‌గా బాస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు షేర్స్ అనేవి మామూలుగా లేవు రాకువి. సో 2,89,000 షేర్స్ అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ $40,000,000కి సమానమైతే వస్తదన్నమాట. సో $41,000,000 అంటే మామూలు విషయం కాదు. సో చాలా అంటే చాలా హై అమౌంట్ ఇది. సో ప్రెజెంట్ రాక్ షేర్స్ టీకేఓలో 2,89,000 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ షేర్స్ అన్నిటికి మన రాకు ఓనర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాకు ఈ నెట్‌ఫ్లిక్స్ రాలో వస్తాడా? రాడా? అండ్ ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ రా అనేది జనవరి 6న వస్తదన్నమాట. అండ్ మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే జనవరి 7th అండ్ అక్కడ టైమింగ్స్ ప్రకారం అయితే జనవరి 6th. అండ్ ఇప్పుడు మన జనవరి 5th రోజు మన రాకు ఒక ఈవెంట్‌కి అయితే వెళ్తున్నారనమాట. ఇప్పుడు ఆ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే రా జరిగే ప్లేస్ దగ్గరలోనే జరుగుతుందంట. ఒక 20 మినిట్స్‌లో ట్రావెల్ చేసి రాకి అటెండ్ అవ్వచ్చన్నమాట. సో అంత దగ్గరలో జరుగుతుంది ఆ ఈవెంట్. కాకపోతే ఇది 1 డే ముందు జరుగుతుందన్నమాట. సో ఆ 1 డే అంటే ఇప్పుడు రా వచ్చే వరకి అక్కడే ఉంటారా? లేదంటే బ్యాక్ టు హోమ్ వెళ్తారా? అనేది ఇంకా క్లియర్‌గా తెలియదు. బట్ ఒక రోజు ముందైతే ఆ ఈవెంట్‌కి అటెండ్ అవ్వబోతున్నారు. సో ఆ ఈవెంట్ రాకి దగ్గరలోనే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఈరోజు స్మాక్ డౌన్‌లో పాల్ హేమన్ 1, 2, 3 అని మెన్షన్ చేసినారు. అంటే 1, 2, 3 రోమన్ రెన్స్ పిన్ కౌంట్ అయిపోతది. రోమన్ రెన్స్ విన్ అవుతారన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడినారు. బట్ ఆ గెస్చర్ మాత్రం 1, 2, 3 గెస్చర్ మాత్రం సేమ్ రాక్ బ్యాడ్ బ్లడ్‌లో వచ్చి రిటర్న్ చేసి ఏ విధంగా చేసినారో సో ఏ విధంగా గెస్చర్ చేసినారో 1, 2, 3 అని సో సేమ్ రాక్ లాగానే మన పాల్ హేమన్ కూడా చేసినారనమాట. సో ఇప్పుడు ఇదేమైనా హింటా? రాకు నెట్‌ఫ్లిక్స్ రాలో వస్తున్నారనే దానికి. సో అక్కడ మాట్లాడింది మొత్తం పాల్ హేమన్ నెట్‌ఫ్లిక్స్ రా గురించి. అంటే ఆ నెట్‌ఫ్లిక్స్ రాలో మ్యాచ్ జరుగుతది. ఆ మ్యాచ్ గురించి మాట్లాడినారు. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుతూ సో రాకు గెస్చర్ చేసినారు. సో ఇప్పుడు ఇదేమైనా హింటా? రాకు ఆ రా ఎపిసోడ్‌లో రిటర్న్ చేస్తారు అనే దానికి. ఇదొక టీజ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా టీజ్ జరిగింది. సో కంపల్సరీగా రాకు వస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి నెట్‌ఫ్లిక్స్ రా ఎపిసోడ్‌లో. సో చూద్దాం మరి ఇప్పుడు రాక్ వస్తే కొడి రోడ్ సైడ్ ఎళ్తారా? లేదంటే రోమన్ రీన్స్ సైడ్ వస్తారా? సోలో సికోకి హెల్ప్ చేస్తారా? రోమన్ రీన్స్ పైన టర్న్ అవుతారా? అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. సో ఒకవేళ గనుక రాక్ రోమన్ రీన్స్ పైన టర్న్ అవుతే సో ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతే రోమన్ రీన్స్ మేబీ అవుల ఫాల మాలని గెలవడు కావచ్చు. ఒకవేళ మ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తే సో రోమన్ రీన్స్ విన్ అవ్వచ్చు. ఛాన్స్ అయితే ఉంది. బెట్టింగ్ ఓడ్స్ కూడా రోమన్ రీన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో మ్యాచ్ అయిపోయినాక వస్తారు కావచ్చు. అండ్ ఇంతకుముందు కూడా రాకు క్లియర్‌గా చెప్పినారు. నేను నెక్స్ట్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టేది నీ కోసమే కొడి రోడ్స్ అని వెయిట్ చేయని మన రాకు క్లియర్‌గా చెప్పినారు. సో ఆ మాటని నిలబెట్టుకొని కొడి రోడ్స్ సైడ్ ఎళ్తారా? లేదంటే రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారా? అండ్ ఇంతకుముందు రాక్ చెప్పినారు కొడి రోడ్స్ నీకోసం వస్తా అని. అండ్ ఈ ఇష్యూ స్టార్ట్ కాకముందు కొడి రోడ్స్ అండ్ రాక్ మధ్య సో ఈ ఫ్యూడ్ స్టార్ట్ కాకముందే మనకి రోమన్ రీన్స్ అండ్ రాక్ మధ్య ఫేస్ టు ఫేస్ జరిగింది. ఆల్మోస్ట్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయ్యేది. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా కొడి రోడ్స్ వల్లనే మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు రాక్ వస్తే ఖచ్చితంగా కొడి రోడ్స్ కోసమని ఎక్కువ రూమర్స్ అయితే ఉన్నాయి. సో రూమర్స్ అయితే అవే ఉన్నాయి. సో ఈ ఒక్క మనిషి వల్ల చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. రాక్ వల్ల చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. రాక్ ఎవరి కోసం వస్తారు? కొడి రోడ్స్ కోసం వస్తారా? లేదంటే రోమన్ రీన్స్ కోసం వస్తారా? అనేది చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో రాక్ రాకుండానే ఇంత కన్‌ఫ్యూజన్ పెట్టినారు. ఒకవేళ రాక్ వస్తే ఎలా ఉంటదో ఇక మీరే ఊహించుకోండి. సో ఇది ఇప్పుడు రాక్ పైన మీకేమనిపిస్తుంది? రాక్ కొడి రోడ్స్ కోసం వస్తారనిపిస్తుందా? లేదంటే రాకు రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తారని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి. సో నిన్న నైట్ నుండి మనకి రెసల్‌మేనియా 41లో కొడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరుగుతుందని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రాక్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ జరగదు. మన కొడి రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతుందని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే మరి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ రెసల్‌మేనియా 41లో జరుగుతదా?
సో ఇప్పుడు కోడీ రోడ్స్‌తో రాక్ ఫైట్ చేయకపోతే కంపల్సరీగా రాక్ ఫైట్ చేస్తే గనుక రోమన్ రీన్స్‌తోనే ఫైట్ చేయాలి. సో వేరే వాళ్ళతో ఇష్యూస్ ఎక్కువ లేవు. సో ఇప్పుడు ఖచ్చితంగా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ డ్రీమ్ మ్యాచ్ జరగచ్చు. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ కోడీ రోడ్స్ అండ్ రాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. అది కూడా మళ్ళీ WrestleMania 41లో రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి కోడీ రోడ్స్ అండ్ రాక్ మధ్య. సో ఏ మ్యాచ్ జరుగుతుందనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఈ నెట్‌ఫ్లిక్స్ రా అయితే ఒక క్లారిటీ అయితే వస్తది. రోమన్ రీన్స్ ఆ ఉలఫాల మాలను గెలుచుకుంటాడా? దాని తర్వాత టైటిల్ కోసం ఫైట్ చేస్తాడా? లేదంటే ఆ ఉలఫాల మాలని గెలుచుకోకుండా ఇప్పుడు ఈ రాలో గెలుచుకోకుండా మళ్ళొకసారి దానికోసం ఫైట్ చేస్తారా అనేది తెలవాల్సి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం నెట్‌ఫ్లిక్స్ రా అయితే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాయల్ రంబల్ గురించి. సో ఈ రాయల్ రంబల్ ఈ ఇయర్‌ది కాదు. నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ 2026 రాయల్ రంబల్. సో 2026 రాయల్ రంబల్ సౌదీ అరేబియాలో జరుగుతుందంట. సో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సౌదీ అరేబియాలో నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ జరుగుతదని. సో ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. రూమర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మాట్లాడడం స్మాక్ డౌన్ ఆఫేర్ గురించి. స్మాక్ డౌన్ ఆఫేర్‌లో మనకి న్యూ బ్లడ్ లైన్ మళ్ళొకసారి సామీ జైన్ పైన వాళ్ళందరి పైన అటాక్ చేస్తారనమాట. ఓజీ బ్లడ్ లైన్ పైన. సో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చీర్ చేస్తారు. ఓటీసీ రావాలని కోరుకుంటారు. బట్ రోమన్ రీన్స్ రాడు. అంటే వాళ్ళకి సేవ్ చేయడానికి మన కోడీ రోడ్స్ వస్తారనమాట. కోడీ రోడ్స్ చైర్ తీసుకొని వస్తారు. చైర్ తీసుకొని వచ్చి మన తామా టోంగా పైన, జాకబ్ ఫటు పైన అటాక్ చేస్తారు. సో మన జాకబ్ ఫటు పైన అటాక్ చేసిన తర్వాత ఇక సోలో సికో రింగ్ బయటకెళ్ళిపోతారు. జాకబ్ ఫటు కూడా బయటకెళ్ళిపోతారు. ఓన్లీ తామా టోంగా మాత్రం రింగ్‌లో ఉండిపోతారనమాట. నలుగురు చెరో కార్నర్‌లో ఉంటారు. మధ్యలో తామా టోంగా ఉంటారు. సో మన జిమ్ యూసో హైలైట్ ఇక్కడ. జిమ్ యూసో మన తామా టోంగా చేసినట్టుగా ఇమిటేట్ చేస్తారు. మన తామా టోంగాని ఇమిటేట్ చేస్తారు. మార్క్ చేస్తారు. ఆ మూమెంట్ చాలా చాలా అనిపించింది. అండ్ దాని తర్వాత జిమ్ యూసో, జే యూసో కలిసి మన తామా టోంగాకి సూపర్ కిక్ కొడతారు. అండ్ దాని తర్వాత మన సామీ జైన్ హలోవా కిక్ కొడతారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ క్రాస్ రోడ్ ఇస్తారనమాట. సో ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అవుతది. సో ఇది స్మాక్ డౌన్ ఆఫేర్‌లో జరిగింది. సో రోమన్ రీన్స్ వస్తారనుకున్నాం. బట్ కోడీ రోడ్స్ వచ్చి ఓజీ బ్లడ్ లైన్‌కి హెల్ప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టిఫనీ స్ట్రాటన్ గురించి. సో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈరోజు టిఫనీ స్ట్రాటన్ వుమెన్స్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత నుండి. సో ఇంతకుముందు కూడా ఉన్నాయి రూమర్స్. అండ్ ఈరోజు టిఫనీ స్ట్రాటన్ విన్ అవ్వడంతో ఇంకా ఎక్కువ అయిపోయినాయి. సో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అదేంటంటే WrestleMania 41లో టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ షార్లట్ ఫ్లేర్ మధ్య WWE వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదని. సో ఆల్మోస్ట్‌గా రూమర్స్ ఇవే చెప్తున్నాయి. అన్ని రూమర్స్ ఇవే అంటున్నాయి. WrestleMania 41లో ఈ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతదని. అండ్ లుడ్విగ్ కైజర్ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట మన టిఫనీ స్ట్రాటన్ పైన. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ రియాక్షన్ ఎందుకు ఇచ్చినారో మీకు అందరికీ తెలిసే ఉంటది. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా టిఫనీ స్ట్రాటన్‌తో కలిసి ఫోటో దిగినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.